అదే పంథాలో వెళ్తే కనుక మళ్ళీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత మనం చూడబోతున్నాం. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్కో ఇంకే ఇతరత్ర వలస వెళ్లవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ ఓట్లు మాకు వస్తాయి అనుకోవడంలో చాలా తప్పిదం చేస్తున్నారు. ఇక్కడ ఆస్తులు క్రియేట్ చేయాలి, అలాగే ఇక్కడ ఉపాధి కల్పన అన్నది చేయాలి, ఇండస్ట్రియలైజ్ చేయాలి రాష్ట్రాన్ని. ఇండస్ట్రియలైజ్ చేయడం అంటే ఏదో ఒక కాపర్ ప్లాంట్ పెట్టడం లేదా స్టీల్ ప్లాంట్ పెట్టడం కాదు, అది దట్ ఈస్ నాట్ ఇండస్ట్రియలైజేషన్. అలాగే నేను ఏదో ఫ్యాబ్ సిటీ పెడతాను, నేను మీరందరూ ఇక్కడ వచ్చి దీంట్లో ఉండండి అంటే అది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అవుతుంది, కానీ అంతకుమించి ఏం అవ్వదు. మనకు ఎక్కడెక్కడైతే ఆరణి, తర్వాత మనకు గద్వాలు ఆఫ్ కోర్స్ తెలంగాణలో ఉంది, అలాగే మన ధర్మవరం, కొండపల్లి, ఎక్కడెక్కడైతే మనకు టెక్స్టైల్ చేనేత వీళ్ళు ఉన్నారో, కార్మికులు ఉన్నారో అక్కడికి మీరు వెళ్ళారు. కానీ మీకెక్కడో అనువుగా ఉందని చెప్పి అక్కడ మీరు ఏదో బిల్డింగ్లు కట్టారని వాళ్ళు అక్కడ రమ్మంటే కనుక జరిగే పని కాదు అది. ఇండస్ట్రియలైజేషన్ అన్నది ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాలి. మోడల్ గతంలో మనం చూసాము, ఉన్న పైసలంతా మీరు అమరావతిలో వేసి మొత్తం అక్కడే రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తే కనుక మిగతా రాష్ట్రంలో ఉన్న ఏ సిటీ డెవలప్ అవుతే మళ్ళీ దాంట్లో వ్యతిరేకత అన్నది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం, హైదరాబాద్ డెవలప్ అయింది, మిగతా రాష్ట్రం అంతా ఏం డెవలప్ అవ్వలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రమారమి అదే పరిస్థితి, హైదరాబాదే డెవలప్ అయింది కానీ ఇంకా మిగతా పక్కన ఉన్నటువంటి వరంగల్ ఏం డెవలప్ అవ్వలేదు. డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయడం డెవలప్మెంట్ కాదు, అది రోడ్లు మీకు డ్రైనేజీలు వేయడం డెవలప్మెంట్ కాదు. అక్కడ మీరు ఏం తీసుకొచ్చారు? ఏమైనా ఇండస్ట్రీ తీసుకొచ్చారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోర్ కాంపిటెన్స్ ఏమైనా మీరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ గుంటూరు, మనకు చిల్లీ టొబాకో చాలా ఫేమస్ గుంటూరులో. ఆ ఇండస్ట్రీస్ ఏమయ్యాయి? మొత్తం భూములన్నీ పోయి రియల్ ఎస్టేట్ అయిపోయింది. దాన్ని మనం ఫోకస్ చేసి ప్రధానంగా మనకు బీజేపీకి సంబంధించి ఒకసారి చర్చ చేస్తున్నాం మనము. సౌత్ ఇండియా ఎంట్రీ అనేది ఈసారి కూడా బీజేపీకి కలగానే మిగిలింది అనుకోవాలా? ఎందుకు అంత ప్రయత్నం చేసినా కూడా సౌత్లో ఎంట్రీ అనేది అంత హార్డ్ అయింది బీజేపీకి? ఎంట్రీ ఎందుకు లేదు? కర్ణాటకలో లాస్ట్ టైం వాళ్ళకి 20 సీట్లు వచ్చాయి కదా, 25 సీట్లు వచ్చాయి కదా. ఎంట్రీ లేదని ఎందుకు అనుకుంటాం? ఈసారి తమిళనాడు అండ్ కేరళ, అది లెట్ us be very clear. కేరళలో ఆల్రెడీ ఒక సీట్ గెలుచుకుంటున్నారు వాళ్ళు. ఇంకో సీట్ ఆఫ్ కోర్స్ అది ఇంకొకటి మనకు తెలుసు, అది ఆ సీట్ వచ్చేసి మనకు తిరువనంతపురం. ఎప్పుడు ఇదే పరిస్థితి, సిటీలో హిందువులు మెజారిటీ ఉంటారు, వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు. సిటీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఓటర్లు అందరూ కూడాను ఊకొమ్ముడిగా కాంగ్రెస్ వేస్తారు. వాళ్ళందరూ కూడాను ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వాళ్ళందరూ క్రిస్టియన్స్, వాళ్ళు బీజేపీకి వేసే సమస్య లేదు. కాబట్టి తిరువనంతపురంలో ఈ ప్రాబ్లం ఉన్నది, కాబట్టి అక్కడ గెలుస్తారని ఎవరు అనుకోలేదు. అదే కాంబినేషన్ తోటి మళ్ళీ శశి థరూర్ గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది కదా బీజేపీది. అక్కడ మనం చూస్తే కేరళలో ఒక చాలా పెక్యులర్ పరిస్థితి, 4 మతాలు కూడా 25% వాళ్ళ డెమోగ్రఫీ ఉంటుంది. హిందువులు 25%, ముస్లింలు 25%, క్రిస్టియన్లు 25%, కమ్యూనిస్టులు 25%. సో ఈ కమ్యూనిస్ట్ కూడా మతం కింద భావించాలి. ఈ 4 మతాలు 25% ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నది ఈ కూటములు ఎక్కడ ఎవరి సైడ్ వెళ్తారో మన బీజేపీ వచ్చేసరికి మళ్ళీ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ కూడా కలిసిపోతాయి. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ వేరే. అటువంటి దాంట్లో హిస్టారికల్ గా ఎప్పుడు గెలవనటువంటి రాష్ట్రంలో ఒక సీట్ గెలిచారంటే పెద్ద అచీవ్మెంట్ కింద భావించాలి. అలాగే తెలంగాణలో చూసాం మనం, ఆల్మోస్ట్ 2 సీట్లు తప్ప, అఫ్ కోర్స్ ఓవైసీని వదిలేద్దాం, హైదరాబాద్ వదిలేద్దాం, ఈవెన్ అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా 17 సీట్లలో 15 సీట్లలో 14-15 సీట్లలో బీజేపీ నంబర్ 1 కానీ నంబర్ 2 స్థానంలో ఉన్నది. సో ఇది మరి ఎంట్రీ కాదని అంటారా మీరు? 8 సీట్లు గెలుచుకుంటున్నారు, మిగతా 5-6 సీట్లలో 2వ స్థానంలో ఉన్నారు. ఎంత ఓట్ షేర్ పెరిగింది, ఎంత పెనిట్రేషన్ అయింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి వీళ్ళందరూ అక్కడ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళకు బలం పెరిగేటువంటి దిశగానే మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఎందుకు లేదంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 సీట్లు వచ్చాయి, 3-4 సీట్లు వచ్చాయి, ప్లస్ 7 సీట్లు వాళ్ళకు, 7-8 సీట్లు అసెంబ్లీలో వచ్చాయి. ఆఫ్ కోర్స్ అది టీడీపీ మేము ఇచ్చాం వాళ్ళకు అని వాళ్ళు అనుకుంటే కనుక సరే వెళ్ళిపోండి. ఈ కూటమి నుంచి బయటకు వెళ్తే మీకు గతంలో ఏమైనా తెలుసు కదా, టీడీపీకి ఎప్పుడు బీజేపీ నుంచి వాళ్ళు తెగదెంపులు చేసుకొని వెళ్ళినా వాళ్ళ సత్తాన్ని కోల్పోయారు వాళ్ళు. కాబట్టి అది తెలుసుకునే బీజేపీని వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఆ కూటమి ఉంటేనే ప్రజలు అక్కడ వాళ్ళు ఓటేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈసారి మళ్ళీ బాబు గారు గతంలో చేసిన తప్పిదం చేయకూడదు అనే మళ్ళీ ఎన్డీఏలోకి ఆయన మళ్ళీ వచ్చి చేరారు ఆయన. కాబట్టి బీజేపీ తప్పకుండా అక్కడ వాళ్ళ బలం కూడా మెల్లిమెల్లిగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 0-0 1 సీటు కూడా రాదు అన్న దగ్గర ఇప్పుడు 3 సీట్లు వస్తున్నాయి కదా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మనకు పెనిట్రేషన్ లేదు అనడానికి మనకి లేదు, క్రమేపీ వాళ్ళు పెరుగుతున్నారు. మరి ఎటొచ్చి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఉత్తరప్రదేశ్ లో
30-40 సీట్లు కోల్పోవడంతో ఈ ఇబ్బంది అంతా వచ్చింది. రైట్, నేను అదే అడుగుతున్నాను 30 సీట్లు గిరిధర్ గారు, నేను అదే అడుగుతున్నాను ప్రశ్న. ఈ రైట్, అదే ప్రశ్న. ఇప్పుడు ఖచ్చితంగా అటు బీజేపీకి కావచ్చు, ఎన్డీఏకి కావచ్చు, గణనీయంగా నంబర్ తగ్గడానికి యూపీ ఒకటి కనిపిస్తుంది, అక్కడ సగానికి సగం తగ్గిన పరిస్థితి. అదే సమయంలో రాజస్థాన్లో ఇటీవల అసెంబ్లీలో గెలిచినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఇంప్రూవ్ అయింది ఈ స్వల్పకాలంలో. ఇంకొకటి మహారాష్ట్రలో ఈ పార్టీలను విడదీయడం అనేది వికటించినట్టుగా కనిపిస్తుంది. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి, ఎన్డీఏ పరిస్థితిని ఎట్లా అనలైజ్ చేయాలి? ఇది తప్పకుండా ఇది చాలా పెద్ద ప్రశ్ననే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్, మరి మోదీ గారు ఉన్నారు, మరి మనకు యోగి గారు ఉన్నారు, ఉన్నా కానీ కూడా వాళ్ళు సగం సీట్లు ఎందుకు వచ్చాయి ఎన్డీఏకి అన్నది పెద్ద ప్రశ్న. దాన్ని వాళ్ళు ఆత్మావలోకన చేసుకోవాలి. సరే, దానికి ఏవో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మనకు కూటమి బాగా పనిచేసింది, ఇండి కూటమి, అక్కడ ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది, ఇటువంటివన్నీ మనకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ ముందు నుంచి తెలుసు కదా, తెలిసినా మనకి ఎందుకు దెబ్బతిన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. చాలా వింటున్నాం అక్కడ కొన్ని వర్గాలు బీజేపీ నుంచి దూరం అయ్యాయని. అలాగే కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, వీళ్ళు కనుక 400 సీట్లు వస్తే కనుక కాన్స్టిట్యూషన్ ని మార్చేసి రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేస్తారనేది బహుశా అది చాలా డీప్ గా పెనిట్రేట్ అయింది. అందరూ జనాలు భయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. మనకు ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించినటువంటి భయాన్ని టీడీపీ కేడర్ బాగా ఎఫెక్టివ్ గా తీసుకెళ్లగలిగింది. ప్రజలందరూ భయపడిపోయారు. నేను మొత్తం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విన్నాను ఇదంతా కూడాను. మా ఆస్తులన్నీ తీసేసుకుంటాడంట కదా జగన్ వస్తే అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ భయం అన్నది పనిచేసింది. రీసెన్సీ ఫ్యాక్టర్, మన ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా రీసెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది. తర్వాత మీరు దాన్ని ఏం చేసినా కానీ దాన్ని అయ్యేటువంటి పరిస్థితి కాదు. అమిత్ షా వీడియో చాలా వైరల్ అయింది, మనకు తెలుసు కదా, అది ఫేక్ వీడియో అని తెలిసి రెడ్డి గారి మీద కేసు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ వీడియోని బహుశా వాళ్ళు ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకువెళ్ళి ఉండొచ్చు. దానివల్ల ఈ ఫేక్ నేరేటివ్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ ఓపెన్ ఏఐ స్వయంగా చెప్పింది, అది మా చాట్ జీపీటీ యొక్క ఓనర్ ఓపెన్ ఏఐ ఇజ్రాయెల్లో ఒక కంపెనీ మాది వాడుకొని ఇక్కడ ఫేక్ నేరేటివ్స్ భారతదేశంలో ఎలక్షన్ లో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ని సమర్థిస్తూ చేశారు, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారని చెప్పారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా భయంకరమైన అస్త్రంగా ఈ ఎలక్షన్ లో మనం చూసాం. ఇది నిజంగా నేరేటివ్ ఎలక్షన్ కింద మనం దీన్ని తీసుకోవాలి. ప్రతిసారి కూడా ఏదో ఒక నేరేటివ్ దేశంలో తీసుకురావడం, ఆ నేరేటివ్ తోటి బీజేపీ వస్తే కనుక ఇదైపోతుంది అదైపోతుంది భయాందోళన క్రియేట్ చేయడం, ఇటువంటివన్నీ చేశారు. సక్సెస్ఫుల్ గా చేశారని ఒప్పుకోవాలి. ప్రజలు దాన్ని భయపడ్డారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో బీజేపీ దాన్ని ఎక్కడో తప్పకుండా దాన్ని మళ్ళీ వాళ్ళు సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ బీజేపీ యొక్క బలం ఇప్పుడు కూడా అయిపోయింది, వీళ్ళు ఇంకా ఆపోజిషన్ లో కూర్చుంటారన్న పరిస్థితి కాదు కదా. వాళ్ళే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 240-245 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, స్వయంగా వాళ్ళకే వచ్చినాయి. ఒక 20-30 సీట్లు పెద్ద సమస్య కాదు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇండి కూటమిలో బ్రేకేజ్ అవ్వదని మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమో? వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందంటే ఇదే మనకి అడ్వాంటేజ్. బీజేపీని మనం ఏదో నయానో భయానో మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు అని చాలా మంది ఇటు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ కూడాను సమీకరణలన్నీ కూడాను రాబోయే కొన్ని రోజులు చూస్తాం. కానీ డెఫినెట్ గా బీజేపీని, ఎన్డీఏని వీళ్ళు కాకుండా ప్రత్యామ్నాయం వచ్చేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని నేను భావిస్తాను. ఒక 5-10% కంటే ఎక్కువ ఉండదు. 90% ఎన్డీఏ కూటమే వస్తుంది. మోదీ గారు ఉంటారా లేదా అన్నది ఒక చర్చ. దాన్ని బహుశా ఈరోజు సాయంత్రం 7 గంటలకు మోదీ గారు కార్యకర్తలను కలుస్తున్నారు, అప్పుడు మనకు బహుశా ఇండికేషన్ వస్తుంది. నాకు తెలిసి దాన్ని ఫైట్ చేయడానికే ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. ఏ మ్యాండేట్ ఇచ్చినా, ప్రజలు నాకు ఏమి ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తానన్న దిశగానే వెళ్ళవచ్చు. లేదా ఎన్డీఏకి మీరు కావాలంటే ప్రత్యామ్నాయం చూసుకుంటారంటే చూసుకోండి అని చెప్పవచ్చు. బీజేపీ దాన్ని తిరస్కరించి లేదు మీరే ఉండాలి అనేటువంటి ఇది కూడా అయ్యే విషయం ఉంది. చూద్దాం ఏమవుతుంది అది. కానీ ఇప్పటికైతే ఎన్డీఏ గెలిచిందని ఓడిపోయినట్టు మనం చిత్రీకరించడం తప్పది. ఇండియా అలయన్స్ యాక్చువల్గా ఓడిపోయింది, కానీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి చాలా గణనీయంగా పుంజుకున్నారు. కాబట్టి వాళ్ళు గెలిచారు అన్నటువంటి నెరేటివ్ అనేది మనం చూస్తున్నాం. ఇది కాంట్రాస్ట్ మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు ఫర్ జాయినింగ్ షో. ఓవరాల్గా చూస్తే ఎగ్జాక్ట్లీ గిరిధర్ గారు చెప్పినట్టుగానే బీజేపీ నంబర్ తగ్గింది, ఎన్డీఏ నంబర్ తగ్గింది. కానీ అంతిమంగా లోక్సభ ఎన్నికలలో మ్యాజిక్ మార్కును ఎన్డీఏ కూటమి దాటింది. ఈ నేపథ్యంలో దాన్ని మనం నెగిటివ్గా చూస్తున్నామన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండి కూటమి విజయానికి చేరువ దాకా వచ్చి ఆగిపోయింది. అంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంగానే ఉండిపోయింది. ఆల్మోస్ట్ 41 సీట్లు తక్కువగా ఉన్నాయి ఇండి కూటమికి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే నంబర్ల